ఛాంపియన్స్ ట్రోఫీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎన్నో ట్విస్టులతో ప్రారంభమైంది. కొద్ది రోజుల ముందు పాకిస్తాన్ ప్రధానమంత్రి షబాజ్ షరీఫ్ హిందుస్థాన్ని ఓడించాలని పాకిస్తాన్ టీంకి కోరాడు. ట్రోఫీ కంటే ఇండియాతోనే గెలవడం చాలా ముఖ్యమన్నాడు. కానీ తీరా చూస్తే నిన్నటి మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ మీద ఘన విజయం సాధించింది. అసలు ఈ షబాజ్ షరీఫ్కి ఎందుకు ఇండియా మీద ఎంత అసూయ అని పరిశీలిస్తే, నెంబర్ 1, ఇండియా మ్యాచ్ ఆడడానికి పాకిస్తాన్కి రానంది. దానికి కారణం మీకు తెలుసు, ఆ దేశం ఉగ్రవాదులకి ఒక స్థావరం కాబట్టి. నెంబర్ 2, క్రికెట్ అంటే ఇండియా, ఇండియా అంటేనే క్రికెట్. అలాంటి ఇండియా పాకిస్తాన్ వస్తే బ్రాడ్కాస్ట్, అడ్వర్టైజ్మెంట్స్, టూరిజమ్స్ ఇలా పాకిస్తాన్ కొన్ని కోట్ల ఆదాయం వస్తుంది. 1996 తర్వాత పాకిస్తాన్ ఈ హోస్టింగ్ బాధ్యతలు స్వీకరించింది. ప్రస్తుతం ఇండియా రాకపోవడం వల్ల పాకిస్తాన్కి కొన్ని కోట్ల ఆదాయం రాకుండా పోయింది. ఈ అక్కసుతో పాక్ ప్రధాని దిక్కుమాలిన స్టేట్మెంట్స్ ఇచ్చాడు. కానీ చివరికి ఏమైంది? ఇండియా గెలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే పాకిస్తాన్ గడ్డ మీద క్రికెట్ ఆడమని తెగేసి చెప్పింది. అలా అని ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియా లేకుండా ఐసీసీ నిర్వహించే దమ్ముందా? అలా చేస్తే ఐసీసీకి పెద్ద నష్టం. పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ హోస్టింగ్ చేసినప్పటికీ చివరికి పాకిస్తాన్ తన దేశం వదిలి దుబాయ్కి వచ్చి ఇండియాతో ఘోర పరాజయం పొందింది. ఇంతకంటే ఏం కావాలి ఒక ఇండియన్కి? వరుసగా 7 సార్లు ఇండియా పాకిస్తాన్తో గెలిచింది పొడి మ్యాచెస్లో. అందుకే పాకిస్తాన్ అభిమానులు దుబాయ్కి ఎక్కువగా రాలేదు. దానికి కారణం ఇండియా చేతిలో పాకిస్తాన్ ఓడుతుందని పాకిస్తాన్ అభిమానులకు కూడా తెలుసు. కాబట్టి అక్కడ అంతా ఇండియన్ అభిమానులే ఉన్నారు. దీంతో ఇండియా 2017లో పాకిస్తాన్ చేతిలో ఫైనల్ మ్యాచ్లో ఓడింది. దానికి ఈ మ్యాచ్ రివెంజ్ తీర్చుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఏమైంది పాకిస్తాన్ పరిస్థితి? ఇండియాతో మ్యాచ్ ఓడింది. అందుకంటే ముందు న్యూజిలాండ్తోనూ ఓడిన కారణంగా చివరికి ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి మొదటగా బయటకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇంకో విషయం ఏమిటంటే, ఇక్కడ పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే ఒక అద్భుతం జరగాలి. అదేమిటంటే, ఈ రోజు న్యూజిలాండ్ పై బంగ్లాదేశ్ గెలవాలి. అలాగే ఫిబ్రవరి 27 గురువారం నాడు బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ భారీ తేడాతో గెలవాలి. చివరిగా మార్చి 2 ఆదివారం రోజు న్యూజిలాండ్ పై ఇండియా భారీ తేడాతో గెలవాలి. ఈ 3 మ్యాచ్ ఫలితాలపై చెప్పుకున్న విధంగా వస్తే ఇండియా 6 పాయింట్లతో తొలి స్థానంతో సెమీస్కి వెళ్తుంది. మెరుగైన రన్ రేటు ఉన్న జట్టు 2వ స్థానంలో నిలిచి ఇండియాతో పాటు సెమీస్కు అర్హత సాధిస్తుంది. పాకిస్తాన్కు 2వ స్థానంలో నిలవాలంటే కివీస్ పై బంగ్లా, ఇండియా అలాగే బంగ్లాపై పాక్ భారీ తేడాతో విజయం సాధించాలి. బంగ్లాపై పాక్, న్యూజిలాండ్ పై ఇండియా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ న్యూజిలాండ్ పై బంగ్లా గెలవడం చాలా కష్టం. ఈ రోజు జరిగే బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో ఏదైనా అద్భుతం జరిగినా బంగ్లాదేశ్ గెలిచినట్లయితే పాకిస్తాన్ ఆశలు పెట్టుకోవచ్చు. ఒకవేళ న్యూజిలాండ్ గెలిస్తే మాత్రం ఏ ఈక్వేషన్స్తో సంబంధం లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి నిష్క్రమించే తొలి టీంగా పాకిస్తాన్ నిలుస్తుంది. ఇక ఈ మ్యాచ్లో జియో హాట్స్టార్లో ప్రసారమయ్యి 60 కోట్ల మంది చూసారంటే ఇది ఒక రికార్డ్ అని చెప్పచ్చు. ఇక రికార్డ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ 287 ఇన్నింగ్స్లో 14,000 రన్స్ రీచ్ అయిన మొదటి ప్లేయర్గా రికార్డు సాధించాడు. సచిన్కి 350 ఇన్నింగ్స్ పట్టింది 14,000 రన్స్ రీచ్ అవ్వడానికి. ఈ సెంచరీతో 51 సెంచరీలు చేసిన కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన ఇండియన్గా ధవాన్తో సమానంగా 6 సెంచరీలు చేశాడు. ఇంటర్నేషనల్ మ్యాచెస్లో అత్యధిక రన్స్ రిక్కీ పాయింటింగ్ క్రాస్ చేసి సచిన్, సంగక్కర తర్వాత స్థానంలోకి ఎగబాకాడు. ఇంకా ఫీల్డింగ్ విషయంలో కూడా కోహ్లీ ఏమాత్రం తగ్గలేదు. 158 క్యాచ్లతో అజారుద్దీన్ రికార్డ్ని తుడిపేశాడు. అలాగే ఐసీసీ ఈవెంట్లో ఒకే జట్టుపై అత్యధిక ప్లేయర్స్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కోహ్లీ సెంచరీ, శుభ్మాన్ గిల్, శ్రేయస్, కులదీప్, అక్షర్ ఇలా స్పిన్, ఫీల్డింగ్, బ్యాటింగ్ ఇలా అన్ని 360 డిగ్రీస్లో ఇండియా పాకిస్తాన్ని దెబ్బకొట్టింది. ఇది గైస్ ఇవాళ నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి.